హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ యమ్మీ సూపర్ హెల్దీ రెసిపీ వెజిటేబుల్ కిచడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కిచడీ. పిల్లల లంచ్ బాక్స్కైనా హస్బెండ్ ఆఫీస్ బాక్స్కైనా మంచి మీల్ అండి. ఇది చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా చెప్పాను, తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్దీ రెసిపీ. ప్రాసెస్ చూసేయండి. వెజిటేబుల్ కిచడీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసి ఫ్రెష్ బఠానీ అనమాట, ఫ్రోజన్వి కావు, ఫ్రెష్ బఠానీ. అలాగే టమాటో, కొత్తిమీర, మిర్చి, క్యారెట్, పుదీనా, ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. హోల్ గరం మసాలా, స్పైసెస్, సాల్ట్. పెసరపప్పును ముందుగానే వేయించి ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ కిచడీ కోసం బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆరోగ్యకరమైన కిచడీ యొక్క ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. ఈ కిచడీలో గీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మనం ఆయిల్ కానీ హీట్ అవనిద్దాము. ఇప్పుడు మనం గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము. బిర్యానీ మసాలా అలాగే జీరా కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. మనకి బిర్యానీ స్పైసెస్ అనేది చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాము. యాడ్ చేసి చక్కగా ఆయిల్లో 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా కలుపుతూ చక్కగా ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే గ్రీన్ పీస్ యాడ్ చేద్దాము. ఈ గ్రీన్ పీస్, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ ఇలా మిక్స్డ్గా కిచడీ చేయడం వల్ల చాలా హెల్దీ. ఇలా మంచిగా ఇవి కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేద్దాం. వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈవెన్గా అంతా కలిపే విధంగా మంచిగా కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లో సరిపడా పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇవి కూడా మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టేసుకున్న పెసరపప్పుని యాడ్ చేద్దాం. యాడ్ చేసి పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. ఇలాగా మనం రైస్ని కూడా యాడ్ చేద్దాం. బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు మామూలు రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. బాస్మతి రైస్ని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి, ముక్కలైపోతాయి. ఇలా కలుపుకోవాలి. రైస్ అంతా మనం ఈ కిచడీ మిశ్రమంలో యాడ్ చేసాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్పు చొప్పున యాడ్ చేశాను వాటర్. ఆ వాటర్ని ఇలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇందాక మనము యాడ్ చేసిన సాల్ట్ సరిపోయిన తర్వాత సరి చూసుకొని ఇంకా మనం కిచడీని చక్కగా కుక్ చేసుకుందాం. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. పిల్లల లంచ్ బాక్స్కి, హస్బెండ్ ఆఫీస్ బాక్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మంచి హెల్దీ రెసిపీ. ఇప్పుడు మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇక్కడ మనకి కిచడీ చక్కగా కుక్ అవుతుంది కదా. మరో పక్క కిచడీ కాంబినేషన్గా నేను వెజిటేబుల్ రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైతా కోసం ఇలా ఒక పెరుగును చిలికేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కీరా యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేద్దాం. అలాగే రైతాలో కొంచెం జీరా పౌడర్, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి సింపుల్గా వెజిటేబుల్ రైతా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ కిచడీకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూద్దామండి మన వెజిటేబుల్ కిచడీ అయితే ఎలా రెడీ అయిపోయిందో. వావ్, పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, చూస్తేనే సూపర్ ఎమ్మీ రెసిపీ లాగా అనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి. సర్వ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
చూసారా మన పర్ఫెక్ట్ వెజిటేబుల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్గా వెజిటేబుల్ రైతా అద్భుతంగా ఉంటుంది. కాంబినేషను పొట్టకి కడుపుకి హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.